ప్రాణాలు పోతున్నా వ్యాపారమే లక్ష్యమా? ఎవరు ఎలా రోగాన పడినా పర్లేదా? బొక్కసం నింపుకోవడానికే మార్గమా? రెడ్ జోన్లో ఉంటే గడప దాటడానికే వీల్లేదు. అలాంటిది రెడ్ లైన్ లోపల ఉండి విచ్చలవిడి వ్యాపారం ఎలా చేస్తున్నారు? కొమ్ము కాసి అండగా ఉన్న ఆ అధికారులెవరు? వినిపిస్తోందా? చెట్టినాడ్ సిమెంట్స్ నిర్వాహకులారా, మీకే చెప్తున్నాం. స్వీయ నియంత్రణ గాలి కొదిలేసి నిస్సిగ్గుగా వ్యాపారానికి తెగబడ్డా మీ గురించే ఇదంతా. కరోనాని కట్టడి చేసేందుకు ఆ సేతు హిమాచలం స్వీయ నియంత్రణలో ఉంది. ఒక్క చెట్టినాడ్ సిమెంట్ వ్యాపారం తప్ప. కావాలంటే రేణిగుంటలో జరుగుతున్న ఈ సీన్ చూడండి. ఎంత నిర్లజ్జగా సిమెంట్ బస్తాల ఎగుమతులు దిగుమతులు జరిగిపోతున్నాయో. లాక్డౌన్ కారణంగా పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. కానీ చెట్టినాడ్ సిమెంట్ కంపెనీకి మాత్రం ఇవేమీ పట్టడం లేదు. 4 రోజులు వ్యాపారానికి స్వీయ నియంత్రణ అమలు చేసుకోలేకపోతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా దందా చేస్తూనే ఉన్నారు. పైగా ఇదంతా రెడ్ జోన్ పరిధిలో ఉండి జరుగుతున్న వ్యాపారం. అంటే అక్కడ ఎవరో అధికారులు చెట్టినాడ్ కంపెనీ నిర్వాహకులకు కొమ్ము కాస్తున్నారన్నమాట. ఎవరా అధికారి? ఏపీ ప్రభుత్వాన్ని పట్టించుకోవడం లేదా? మోదీ ఇచ్చిన ఆదేశాలను వినిపించుకోవడం లేదా? కరోనా వ్యాప్తికి కారకంగా మారిన ఆ అధికారులపై వద్దన్నా వ్యాపారం చేస్తున్న చెట్టినాడ్ సిమెంట్స్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సదరు సిమెంట్ సంస్థ విచ్చలవిడిగా లారీల్ని తిప్పుతోంది. గూడ్స్ రైళ్ల ద్వారా టన్నుల కొద్దీ సిమెంట్ను దిగుమతి చేస్తోంది. కరోనా విజృంభిస్తున్న ప్రభుత్వం ఆంక్షల్ని ధిక్కరిస్తోంది. ప్రజలు ఏమైతే మాకేం, వ్యాపారమే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తోంది చెట్టినాడ్ సిమెంట్ కంపెనీ. లాభాల్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదేమో, కరోనా భయం ఉన్నా బలవంతంగా హమాలీలతో పనులు చేయించేస్తోంది. ఏ అధికారికి ఈ భాగోతం కనిపించడం లేదా? లాక్డౌన్ సమయంలో నిత్యావసరాలకు సంబంధించిన వాహనాలు మాత్రమే తిరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మాటల్ని సైతం లెక్క చేయకుండా చెట్టినాడ్ సిమెంట్ కంపెనీ లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసింది. ఒక్కసారి మీరు చూడండి. రేణిగుంట ప్రాంతంలో కూలీలతో పాటు హమాలీలతో చెట్టినాడ్ సిమెంట్ కంపెనీ ఇంకా తన వ్యాపారం కొనసాగిస్తూనే ఉంది. ఏపీ ప్రభుత్వానికి కనిపించట్లేదా? గూడ్స్ రైళ్లోకి సిమెంట్ బస్తాల్ని ఎక్కిస్తున్న దృశ్యం కెమెరా వరకు వచ్చిందంటే అక్కడున్న వాళ్ళకి ఎవ్వరికీ కనిపించట్లేదా? పెద్ద పెద్ద కంపెనీలే మూతబడ్డాయి. లాక్డౌన్ నేపథ్యంలో కరోనాని కంట్రోల్ చేయడానికి ఎంత నష్టం వచ్చినా వ్యాపారాలు కూడా బంద్ చేసుకుంటున్నారు. పోలీసులు, వైద్యాధికారులు, మీడియాకి సంబంధించి మాత్రమే సడలింపు ఉంది. మిగిలిన వ్యాపారాలు అన్నీ బంద్ చేసి పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మరి ఏపీలో ఈ తంతు అధికారులకు కనిపించట్లేదా? ప్రాణాలు పోతున్న వ్యాపారమే లక్ష్యంగా జరుగుతున్న చెట్టినాడ్ సిమెంట్ కంపెనీ దందాకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. దేశమంతా లాక్డౌన్ అమలవుతోంది. తిరుపతి దగ్గరలో ఉన్న రేణిగుంటలో మాత్రం ఈ లాక్డౌన్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది చెట్టినాడు సిమెంట్స్ కంపెనీ. వేల సిమెంట్ బస్తాలని, అంటే 100 టన్నుల సిమెంట్ని నిబంధనలకు విరుద్ధంగా ఈ లాక్డౌన్ వేళ చెన్నై నుంచి రేణిగుంటకు రైల్వే వేగం ద్వారా తెప్పించింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. దేశంలో అన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఎంతమంది ప్రాణాలు తీస్తుందో అర్థం కాని ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ కంపెనీలన్నీ కూడా మూతవేయటం జరిగింది. వేల మంది, లక్షల మంది కార్మికులు ఇప్పుడు అందరూ కూడా పనిచేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అది కూడా కేవలం అందరి ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి నెత్తి నోరు బాదుకుంటూ ఉన్నారు. లాక్డౌన్ వేళ ఉల్లంఘించి ఎవరూ బయటికి రావద్దు, మీ ప్రాణాలను కాపాడుకోండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అందుకనే టోటల్గా దేశం మొత్తం అన్ని కంపెనీలు కూడా నిలిచిపోవడం జరిగింది. ఓన్లీ ఆహార పదార్థాలకు సంబంధించిన వస్తువులు అయితేనే వాటి ట్రాన్స్పోర్టేషన్కి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కానీ చెట్టినాడు సిమెంట్ కంపెనీ మాత్రం తమ వ్యాపారం, జనాల ప్రాణాలతో మాకు సంబంధం లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము వ్యాపారం చేసుకుంటాం అన్నట్టుగా ఈ రకంగా సిమెంట్ని చెన్నై నుంచి ఈ రైల్వే బోగీల ద్వారా తెప్పించి తమ డీలర్లందరికీ కూడా సప్లై చేస్తూ ఉన్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. ఏమీ తెలియని ఇక్కడ పనిచేస్తున్న హమాలీలు మాత్రం వాళ్ళ పట్టుకూటి కోసం వాళ్ళు రమ్మన్నప్పుడు వాళ్ళు వచ్చి పనిచేస్తూ ఉంటారు. కానీ ఇన్ని
కోట్లాది రూపాయల వ్యాపారం టర్నోవర్ చేసే చెట్టినాడు సిమెంట్ కంపెనీకి ఆ మాత్రం బాధ్యత లేదా అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన అంశంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ లాక్డౌన్ వేళ అందులోనూ రెడ్ జోన్గా ప్రకటించిన ఈ రేణిగుంట ఏరియాలో ఈ విధంగా ఎంతమంది కార్మికులు ఎట్లా పనిచేయగలుగుతారు, ఈ సిమెంట్ కంపెనీ నిర్వాహకం ఈ విధంగా ఎట్లా చేయగలుగుతుంది బాధ్యత రాహించంగా అన్నదే మనం ఇక్కడ గమనించాల్సింది. అయితే ఇన్ని టన్నుల సిమెంట్ని బస్తాలను ఇక్కడ అన్లోడ్ చేస్తూ ఉన్నా కూడా ఇక్కడ స్థానిక అధికారులు చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నది మరొక ప్రశ్న. మనకు ఎదురుగా ఎంతమంది కార్మికులు ఇక్కడ కనిపిస్తున్నారు మనం ఒకసారి చూడొచ్చు. వీళ్ళందరూ కూడా లారీ డ్రైవర్లు కావచ్చు, ఇక్కడ పనిచేసే హమాలీలు కావచ్చు, మొత్తం ఇక్కడ ఇటువైపు నుంచి అటువైపుకి మొత్తం టోటల్ సిబ్బంది అందరినీ కూడా ఇక్కడ చూడొచ్చు. వీళ్ళందరినీ లాక్డౌన్ వేళ ఒక చోటకి రావద్దని ఎందుకు అంటూ ఉన్నారు? వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ ప్రాణాల కోసం, కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే చెట్టినాడు సిమెంట్ కంపెనీ మాత్రం ఏమాత్రం పట్టనట్టుగా ఈ రకంగా సిమెంట్ బస్తాలన్నీ కూడా అన్లోడ్ చేస్తూ ఉంది. ఒక్కొక్క వ్యాగన్ అంటే దాదాపు 42 బోగీల్లో వస్తాయి. ఒక్కొక్క బోగీకి 1200కు పైగా సిమెంట్ బస్తాలు వస్తాయి. అంటే ఎన్ని టన్నుల సిమెంట్ అనేది ఈ విధంగా చెట్టినాడు కంపెనీ ఇక్కడికి అన్లోడ్ చేస్తుంది అనేది ఇక్కడ మనకు దృశ్యాల్లో చూడొచ్చు. దేశవ్యాప్తంగా ఏ ఒక్క సిమెంట్ కంపెనీ కానీ ఇతర కంపెనీలు కానీ ప్రస్తుతం ఎక్కడ పనిచేయని పరిస్థితి ఉంది. ఎక్కడ కార్మికులు ఎవరిని రానివ్వట్లేదు, పూర్తిగా నిలిపివేశారు. కానీ ఇక్కడ చెట్టినాడు కంపెనీ మాత్రం ఇక్కడ బోర్డు కూడా చూడొచ్చు. ఆ బోగీల మీద వీళ్ళకి సంబంధించిన సిమెంట్ తయారీ ఇండస్ట్రీ మొత్తం కూడా చెన్నైలో ఉంది. చెన్నై నుంచి ఈ విధంగా రైల్వే వ్యాగన్ల ద్వారా సిమెంట్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మొత్తం డీలర్లందరికీ కూడా యథావిధిగా పంపిణీ చేస్తుంది. అంటే ఎంతమందితో అనుమతి తీసుకుని ఇక్కడికి వచ్చింది అనేది ఇక్కడ మనం ప్రశ్నించాల్సిన అంశం. అధికారులు ఎందుకు చూస్తూ చూడకుండా ఊరుకుంటున్నారనేది మరొక ముఖ్యమైన అంశం. ఇక్కడ మొత్తం కార్మికులందరినీ కూడా ఎదురుగా మనం దృశ్యాల్లో చూడొచ్చు. 1, 2, 3, 4 ఇక్కడ ఒక్కచోటే మనకు 30 మందికి పైగా కార్మికులు మనకు కనిపిస్తున్నారు. టోటల్గా ఎన్ని లారీల్లో సరుకు అన్లోడ్ అవుతుందో కూడా మనం ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. అక్కడ ఒక లారీ ఉంది, ఆ బోగి పక్కన అటుపక్క ఇంకొక లారీ ఉంది. ఆల్రెడీ చాలా వరకు లోడ్ చేసుకుని బయటికి వెళ్ళిపోయిన లారీలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంతమంది హమాలీలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆ సిమెంట్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఇది లాక్డౌన్ ఉల్లంఘన కాదా? ఒక రెడ్ జోన్ పరిధిలో ఈ రకమైన వ్యాపారం చేయొచ్చా లేదా అన్నదే ఇక్కడ మనం ప్రధానంగా లేవనెత్తుతున్న ప్రశ్న. ఎంతోమంది ఉపాధిని కోల్పోయి పని చేసుకునే అవకాశం కల్పించమని వేడుకుంటూ ఉన్నా కూడా లాక్డౌన్ కారణంగా ప్రస్తుతానికి మేమేం చేయలేమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. ప్రస్తుతం చెప్తూ ఉన్న సందర్భంలో ఇక్కడ మాత్రం ఈ రకంగా ఎలా పనిచేస్తారు అన్నదే మనకి ప్రధానమైన ప్రశ్న. మనం ఒకసారి ఎదురుగా కార్మికులు అన్లోడ్ చేస్తున్న దృశ్యాలన్నీ కూడా ఇటువైపు చూడొచ్చు. ఇటు చూడొచ్చు. మనకి ఇప్పటికీ కూడా భోగిలోంచి మనం ఇంతసేపు మాట్లాడుతున్నప్పుడు కూడా భోగిలోంచి కార్మికులు యథావిధిగా ఆ సరుకుని అన్లోడ్ చేస్తూ ఉన్న దృశ్యాలన్నీ ఇక్కడ మనం అనేది గమనించవచ్చు. ఇదంతా నిబంధన ఉల్లంఘన అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ కొంతమంది చెట్టినాడు సిమెంట్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. మీరు దీని తాలూకా అండి, చెట్టినాడుకి సంబంధించిన వాళ్ళు అక్కడ మీరు దేని తాలూకా? ఇక్కడ ఉంటాం. అక్కడ కూడా మనకి ఎదురుగా అటు చూడొచ్చు. మరికొన్ని బోగీల్లోంచి అక్కడ అన్లోడ్ అవుతున్న దృశ్యాలన్నీ మనం ఎదురుగా గమనించవచ్చు. ఒకేసారి కొన్ని వందల టన్నుల సిమెంట్ని ఇక్కడ అన్లోడ్ చేస్తూ ఉన్న దృశ్యాలు. అన్ని బోగీల్లోంచి మెటీరియల్ ఇప్పటికే అన్లోడ్ చేయటం కూడా జరిగిపోయింది. డీలర్ల దగ్గరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇక్కడ ఖాళీ అయిపోయిన బోగీలన్నింటిని కూడా మనం చూడొచ్చు. అంటే ఉదయం నుంచి ఇదే విధంగా అన్లోడింగ్ కార్యక్రమం అనేది ఈ రేణిగుంట రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతూనే ఉందనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మరణాల సంఖ్య అంతకంతకు పెరగటం, పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిన నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేసే అంశం పైన కూడా ఎక్కడ చర్యలు తీసుకోలేదు. లాక్డౌన్ ఇంకా మే 3 వరకు కొనసాగుతూనే వస్తుంది. ఆ తర్వాత ఎక్స్టెండ్ చేసే ఆలోచనలు కూడా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రేణిగుంటకు పక్కనే ఉన్న శ్రీకాళహస్తిలో ఒక్క రోజులో 25 పాజిటివ్ కేసులు వచ్చాయి. అంటే దాదాపుగా ఇప్పుడు 35 కేసులు ఒక్క శ్రీకాళహస్తిలోనే ఉన్నాయి. అంటే డేంజర్ బిల్ అనేది ఇక్కడ మోగుతోంది. ఎన్ని మరణాలు ఉంటాయో ఇంకెంతమందికి పాకుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ మాత్రం ఈ సంస్థ ఈ విధంగా ఎలా అన్లోడ్ చేయగలుగుతుంది అనేది మనకి ఇక్కడ ప్రశ్న. చెట్టినాడు ప్రతినిధులు కూడా ఉన్నారు. మీరు చెట్టినాడు కంపెనీకి సంబంధించిన వాళ్ళని. చెన్నై
ప్రస్తుతం మనం ఎదురుగా చెట్టినాడు కంపెనీకి సంబంధించిన సిమెంట్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వాళ్ళ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానని ఆయన అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఇటువైపు కూడా అన్లోడ్ కొనసాగుతున్న దృశ్యాలన్నీ మనం అటువైపు చూడొచ్చు. సేమ్ యాస్టీజ్గా అక్కడ కూడా ఎన్ని లారీల్లో ఎంత మెటీరియల్ అన్లోడ్ అవుతుందో కూడా మనం ఎదురుగా దృశ్యాల్లో మొత్తం కూడా గమనించవచ్చు. ఎంతమంది కార్మికులు ఇక్కడ కూడా పనిచేస్తున్నారో మనం గమనించవచ్చు. మొత్తం అక్కడ నేను 30 మందికి పైగా కార్మికులు అక్కడ ఒక్క చోటే చూపించాను. అలా చూస్తే ప్రతి లారీకి 20 మందికి పైగా, ఒక్కొక్క లారీకి 20 మందికి పైగా కార్మికులు ఇక్కడ అన్లోడ్ చేస్తూ ఉన్నారు. ప్రమాదమని వారికి కూడా తెలుసు, కానీ పట్టుకూటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళైతే వస్తూ ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెట్టినాడు కంపెనీ లేకపోతే అన్లోడింగ్ చేసే కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళు ఎవరిని కూడా పిలవకూడదు. వాళ్ళ ఆరోగ్యం ఇక్కడ ముఖ్యం. అయినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా డబ్బులే మాకు కావాలి, జనాలు ఎట్లా చచ్చినా ఎంతమంది చచ్చినా మాకు సంబంధం లేనట్టుగా ఈ వ్యాపార సంస్థలు ఇక్కడ వ్యవహరిస్తున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారే? ఇక్కడ మీరంటే ఈ సిమెంట్ అన్లోడింగ్ హమాలీలా? లారీ డ్రైవర్. ఎక్కడికి ఇది సరుకు? పుత్తూరులో డీలర్కా లేకపోతే షాప్కా? డీలర్కి. ఎవరా? ఇంకా తెలియదు, ఎవరికైనా తెలియదు. లోడ్ అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ ఉంది కదా, బేసిక్గా మీ లారీలకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మామూలుగా వీళ్ళే పర్మిషన్ ఉంది రండి అని చెప్పి మీకేమైనా చూపించారా పర్మిషన్ లెటర్? అట్లా మన లోడ్ అయితే ఇస్తారు, అయితే ఇస్తారు. ఇప్పుడు మీరు పుత్తూరులో ఉన్న సిమెంట్ కంపెనీకి ఈ సిమెంట్ అంతా తీసుకెళ్తున్నారు. అది లారీ డ్రైవర్ చెప్తూ ఉన్నాడు. అతను ఈ లారీ మాత్రం పుత్తూరుకి వెళ్తుంది. అట్లాగే అన్ని చోట్లకి కూడా మెటీరియల్ అంతా ఇదే విధంగా తరలించడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. జనాల ప్రాణాలతో మాకేం సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వాలు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినా మేము పట్టించుకోం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా మేము పట్టించుకోం. మా ఇష్టం వచ్చినట్టు మేము వ్యాపారాలు చేసుకుంటాం, ఏం చేస్తారో చూడటం అన్నట్టుగా స్థానిక ప్రభుత్వాలకి అధికారులందరికీ కూడా ఛాలెంజ్ విసురుతున్నట్టుగా ఈ చెట్టినాడు సిమెంట్ కంపెనీ వ్యవహారం అయితే ఇక్కడ మనకు అనిపిస్తోంది. కెమెరా పర్సన్ వినోద్తో కలిసి అశోక్ టీవీని రేణిగుంట నుంచి. సో ఇది అసలే తమిళనాడు నుంచి వస్తోంది. తమిళనాడులో మనకు తెలుసు 1400కు పైగా కేసులు అక్కడ నమోదయ్యాయి. క్లస్టర్లు ఎక్కువగా ఉన్నాయి. 1477 కేసులు ఉంటే ఒక పక్క సమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి ఇప్పుడు వాళ్ళు ఒక గూడ్స్లో ఒక వ్యాగన్లో ఇక్కడ వరకు ఏపీ వరకు ఆ వ్యాగన్ వచ్చిందంటే ఎవరు ఉండి ఉంటారు వెనక? ఎవరి పర్మిషన్ ఉంది? ఈ చెట్టినాడు సిమెంట్ ఇంతవరకు వచ్చిందంటే ఇంతమంది కార్మికులతో హమాలీలతో పని చేయించుకుంటోంది ఇంకా అంటే ఎవరిచ్చుంటారు? ఇది ఇప్పటికీ అధికారులకు తెలియకుండా జరుగుతుందా అంటే సమస్య లేదు. అది వచ్చింది చిన్న చితగా కాదు, కొన్ని టన్నుల కొద్దీ లోడ్లతో. ఇంకా మనం ఇప్పుడు TV9 స్క్రీన్పై మీరు ఇప్పుడు చూస్తున్నారు, కానీ ఎప్పటి నుంచి వ్యాపారం ఇలా కంటిన్యూ అవుతుందో మనకు తెలియను లేదు. ఇంకా బహుశా వీళ్ళు ఎక్కడా రూల్స్ ఎక్కడా పాటిస్తున్నట్టుగా కనిపించట్లేదని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఇంత వ్యాపారం జరగడం వెనుక ఎవరు భరోసా ఇచ్చారు? రెడ్ జోన్ పరిధిలో ఈ తరహా వ్యాపారం తప్పు కాదా? అసలు చెట్టినాడు సిమెంట్స్ కంపెనీ వర్షన్ ఏంటి? మా ప్రతినిధి అశోక్ వాళ్ళను ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అశోక్తో మనం మాట్లాడదాం. అశోక్, ఒక పక్క తమిళనాడు నుంచి అంటున్నారు అసలే ఎక్కువ కేసులు ఉన్నాయి అక్కడ, 1477 కేసులు ఉన్నాయి, క్లస్టర్ల సమూహం ఎక్కువగా ఉంటుంది అక్కడ. అసలు ఇక్కడ వరకు ఎవరి పర్మిషన్ లేకుండా చెట్టినాడు కంపెనీ తన లోడ్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిందంటే నమ్మలేం. ఎవరు ఉన్నారు వీళ్ళ వెనక? ఖచ్చితంగా. ఎందుకంటే తమిళనాడు నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చింది? పోనీ రైల్వే శాఖ తెలియకుండా మెటీరియల్ తీసుకొచ్చిందంటే అది కూడా ఏం లేదు. రైల్వే బోగీల్లో గూడ్స్ రైల్లోనే వచ్చింది కాబట్టి రైల్వే శాఖ అనుమతితోనే సిమెంట్ ఇక్కడ వరకు తీసుకొచ్చింది అనుకున్నాం. ఇక్కడ అభ్యంతరం ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన సరుకుని లాక్డౌన్ ఉన్న జోన్లోంచి జిల్లా మొత్తం ఎలా పంపిణీ చేస్తారు, లారీల ద్వారా ఎలా డెలివరీ చేస్తారు, ఏ సరుకులకు కూడా ఏ లారీలకు కూడా ప్రస్తుతం అనుమతి లేని ఉన్న ఈ పరిస్థితుల్లో మీరు మీ లారీలను సిమెంట్ లారీలను ఎలా పంపించగలుగుతున్నారు అనేది ప్రశ్న. ఇక్కడ రైల్వే శాఖని తప్పుపట్టే ఉద్దేశమో రైల్వే శాఖ తప్పు పని చేసిందన్న ఉద్దేశం ఎక్కడా కూడా లేదు. కానీ చెట్టినాడు కంపెనీ అనే ఈ ప్రైవేట్ సిమెంట్ కంపెనీ ఈ రకంగా లాక్డౌన్ సమయంలో ఇంత సిమెంట్ని ఆయా సిమెంట్ షాపులన్నిటికీ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల పరిధిలోకి కావచ్చు, అన్ని పట్టణాల్లో ఉన్న వాళ్ళ డీలర్లందరి దగ్గరికి ఎలా డెలివరీ చేస్తోంది అనేది, దానికి పర్మిషన్ ఉందా లేదనేది మన ప్రశ్న. చెట్టినాడు సిమెంట్ కంపెనీ రాయలసీమ హెడ్ రఘునాథరాజు ప్రస్తుతం మన ముందు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ అన్లోడింగ్ పర్యవేక్షణ అంతా కూడా ఆయనే చేస్తున్నట్టున్నారు. ఒక్క మాటలో చెప్పండి, మీకు అసలు అనుమతి ఉందా ఈ సిమెంట్ని ఈ లాక్డౌన్ టైంలో ఇలా డెలివరీ చేయడానికి? లాక్డౌన్ అంటే మనకి ఆల్రెడీ ఆర్డర్ వచ్చినప్పుడు డిస్పాచ్ చేయొచ్చు అని
మనకి గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు పంపించారు. దీంట్లో రూల్లో 4th పాయింట్లో ఉంది, మూమెంట్ లోడింగ్ ఆఫ్ గూడ్స్ కార్గో ఈజ్ అలౌడ్. ఆల్ గూడ్స్ ట్రాఫిక్ విల్ బి అలౌడ్ టు ప్లై. ఆపరేషన్స్ ఆఫ్ రైల్వేస్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ పార్సల్ ట్రైన్స్. సో సిమెంట్ అలౌ ఉంది, వచ్చింది స్టాక్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మాకు పర్మిషన్ డిస్పాచ్ చేయడానికి మాకు రైల్వేస్ నుంచి ఉంది. మీరు తమిళనాడు నుంచి లేకపోతే మీ సిమెంట్ కంపెనీ ఎక్కడ ఉందో అక్కడి నుంచి ఇక్కడికి రైల్వేలో మెటీరియల్ తీసుకురావడానికి అనుమతుంది. ఇక్కడ బోగిలో ఈ మెటీరియల్ అంటే 1400 టన్నులు మీరు చెప్పినట్టు దాదాపు కొన్ని వందల లారీల్లో చిత్తూరు జిల్లా మొత్తం మీరు షాపులన్నిటికీ డెలివరీ చేస్తారు. దానికి పర్మిషన్ ఉందా? అన్నిటికీ కాదండి, కొన్నిటికి మా డీలర్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళకి మాత్రమే వెళ్ళింది, మిగతాది గోడౌన్కి వెళ్ళింది. కొంచెం తిరుపతి రైల్వే స్టేషన్ వర్క్ నడుస్తుంటే అక్కడ స్టాప్ పెట్టాము, అక్కడ వరకు. ఇప్పుడు మీరు చదివినిపించింది ఏదైతే ఉందో అది ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? అది మూమెంట్ ఆఫ్ లోడింగ్ అన్లోడింగ్ ఆఫ్ గూడ్స్ కార్గో ఇంటర్ అండ్ ఇంటర్స్టేట్ ఈజ్ అలౌడ్ యాజ్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ రైల్వేస్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ పార్సల్ ట్రైన్స్. ఫర్ ది పర్మిషన్ ఆఫ్ చెట్టినాడు సిమెంట్ కంపెనీ అని ఎక్కడ ఉందా? దీంట్లో సిమెంట్ అని లేదండి, బట్ గూడ్స్ అన్నప్పుడు దీంట్లో అనేక రకాలు వస్తుంటాయి. ఎవ్రీ మంత్ మాకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము ఈరోజు ఇట్లా సిమెంట్ దీని ద్వారా తీసుకొచ్చి నేను అడుగుతుంది రఘునాథ్ రాజు గారు, ఏప్రిల్ 22 గత నెల 22వ తేదీ జనతా కర్ఫ్యూ పెట్టే ముందు రోజు వరకు మీరు ఎన్ని లారీలు ఎన్ని ట్రక్కులు వచ్చినా లేకపోతే ఎన్ని బోగీలు వచ్చినా ఎవరికి అభ్యంతరం లేదు. లేకపోతే మేము 3న లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మీరు అన్ని 100 టన్నులు అయినా తెచ్చుకుంటే దానికి అభ్యంతరం లేదు. ప్రస్తుతం లాక్డౌన్ అమలు అవుతోంది. మీరు చూపించిన ఆ రూల్ ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో అది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేకి ఇచ్చింది, రైల్వేకి మాత్రమే. అది కూడా అందులో సిమెంట్ అన్న పదాన్ని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. మూమెంట్ ఆఫ్ గూడ్స్ అన్నారు కదా, మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఉన్నప్పుడు సిమెంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా, అది నేను చెప్పదలుచుకున్నాను. అంటే అలా ఎక్కడ మిగిలిన దేశంలో ఉన్న అట్లా కదండి, సిమెంట్ ప్లాంట్ నుంచి ఆల్రెడీ సిమెంట్ వస్తుంది, బై రోడ్ కొన్ని కంపెనీలు ఆల్రెడీ వస్తున్నాయి, ఎవరు ఆపలేదు. చిత్తూరు జిల్లా కానీ నెల్లూరు అవని కడప అని అనంతపూర్ ఎక్కడైనా కానీ ఫ్యాక్టరీల నుంచి సిమెంట్ వస్తుంది. సిమెంట్ అయితే ఆగదు. అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందంటారా సిమెంట్కి? అంటే పర్మిషన్ కాదండి, అంటే మూమెంట్ ఆఫ్ గూడ్స్ అన్నారు తప్ప ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అన్నారు కాబట్టి సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. మా ఫ్యాక్టరీ నుంచి బై రోడ్ రావట్లేదు. మేము ఎప్పుడు తీసుకొచ్చినా వ్యాగన్లో తీసుకొస్తాం ఎవ్రీ మంత్. అలాగే ఈ నెల కూడా ఆర్డర్ పెట్టాము, రైల్వేస్ వాళ్ళు ఇచ్చారు. 20th నుంచి ఉంటుందని చెప్పి, ఇది కూడా ఈరోజు డేట్ ఎఫెక్టివ్ డేట్ టిల్ 19th. నిన్న మధ్యాహ్నం వచ్చింది, బట్ నిన్న మధ్యాహ్నం కూడా మేము ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మనకి ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్. సో 20th మార్నింగ్ నుంచి ఎఫెక్టివ్ ఇది. వీ కెన్ మూవ్ ద గూడ్స్ ఫ్రమ్ ది ట్రైన్ అని చెప్పి. ఇవాళ ఉదయం నుంచి మీకు సిమెంట్ కంపెనీలు అన్నిటికీ కూడా అన్ని సరుకంతా డెలివరీ చేసుకోవడానికి అనుమతి ఉందంటారా? నేను దీని గురించి చెప్తున్నాను, రైల్వేస్ నుంచి వచ్చింది కాబట్టి ఈ పాయింట్ కూడా క్లారిఫై చేశారు కాబట్టి మాకు హైదరాబాద్ బేసిక్గా ఆర్డర్ కాపీ అనేది చెట్టినాడు సిమెంట్ కంపెనీకి పలానా మెటీరియల్ తెప్పించుకోవడానికి డెలివరీ తెచ్చుకోవడానికి అనుమతి అనేది మీకు పర్టికులర్గా ఉందా అని అడుగుతున్నాను నేను. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడా కూడా ఇప్పటి వరకు మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఓన్లీ ఫుడ్ మెటీరియల్ తప్ప, ఆహార పదార్థాలు తప్ప వేరే ఏది డెలివరీ చేయకూడదు అనేది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్న అనుమతి. ఒకవేళ 20వ తారీఖు తర్వాత నుంచి ఏమైనా అనుమతులు ఇస్తే, ఏ సాయంత్రంలో ఒకవేళ కేంద్రం ఏమన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు ఇస్తే అది వేరే విషయం. ప్రస్తుతానికి ఇంతవరకు ఏది లేదు కదా. ఆల్రెడీ ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ గూడ్స్ అని చెప్పి ఆల్రెడీ మనకు ఒక వాట్సాప్ మెసేజ్ కూడా మొన్న విజయవాడ నుంచి కూడా పంపించారు. అది కూడా కాపీ నా దగ్గర రైట్ నో లేదు. దాంట్లో కూడా క్లియర్గా నో వన్ షుడ్ స్టాప్ ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ గూడ్స్. లారీలో కూడా ఒక డ్రైవరు ఒక క్లీనర్ మాత్రమే ఉండాలి అని అంత క్లారిటీగా ఉందంట. కరెక్ట్గా బేసిక్గా మాకున్న సమాచారం ఒక్క ఫుడ్ మెటీరియల్, తినే ఆహార పదార్థాలకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్కి తప్ప ఈ సిమెంట్ లాంటివో లేకపోతే ఐరన్ లాంటివో లేకపోతే ఇతర మెటీరియల్, ఏ ప్లాస్టిక్ గూడ్స్ సామాన్లో ఇవన్నీ డెలివరీ చేయడానికి ఎలాంటి అనుమతి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఇవ్వలేదు. యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు ఇవ్వలేదు. మీరు సిమెంట్ లోడ్ చేసింది నిన్న మధ్యాహ్నం చెన్నైలో, ఎప్పుడో నిన్న లోడ్ చేశారంటున్నారు. ఇవాళ ఉదయానికి ఎక్కడికి వచ్చింది? నిన్న కాదు, మొన్న 2 days బ్యాక్ అయింది. నిన్న ఆఫ్టర్నూన్ 12:30కి వచ్చింది. వచ్చినా కూడా మాకు ఎందుకంటే పర్మిషన్ గురించి వెయిట్ చేసాము. వచ్చాక ఈరోజు మార్నింగ్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం. లోకల్ అథారిటీస్ మీకు ఎవరు అనుమతి ఇచ్చారండి మీ లారీలన్నీ కూడా తిరగడానికి, మెటీరియల్ సప్లై చేయడానికంటే ఒకటి సార్, మాకు వ్యాగన్ వచ్చినప్పుడు మేము అడుగుతాం, ఎందుకంటే మూవ్మెంట్ చేయాలి కాబట్టి, ఎందుకంటే వీ హ్యావ్ టు క్లియర్ దిస్ వ్యాగన్ అండ్ సెండ్, ఎందుకంటే డ్యామేజ్ కూడా పడుతుంది కాబట్టి. సో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం
వీ కెన్ మూవ్ అన్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం. యాక్చువల్గా 31st నుంచి ఇప్పటివరకు మేము బయటకు కూడా రాలేదు. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే రైల్వేకి ఆ మెటీరియల్ సప్లై చేయడానికి వాళ్ళకి అనుమతి ఉంది కాబట్టి దాని ప్రకారం మేము సరుకును డెలివరీ చేస్తున్నాం. పర్టికులర్గా మీ సిమెంట్ కంపెనీకి వాళ్ళకి అనుమతి ఉంది. మా సిమెంట్ అని తెలిసి వాళ్ళు పంపిస్తారు, మాకు వచ్చింది, మాకు డెలివరీ అయింది, మేము ఇప్పుడు డెలివరీ చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉందండి, నాకు ఒక ప్లాస్టిక్ సామాన్లు తయారు చేసే కంపెనీ ఉంది. నేను కూడా ఈ గూడ్స్ ద్వారా మెటీరియల్ తెచ్చుకుంటాను. నేను కూడా నాకు లారీల ద్వారా మెటీరియల్ని నాకు సంబంధించి రాష్ట్రం మొత్తం నేను పంపిణీ చేసుకుంటాను. చేసుకోవచ్చా? ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. ఇప్పుడు మీరు చెప్తున్న రీజన్ అన్ని కంపెనీలు కూడా అదే బాటలో వెళితే ఇంకా లాక్డౌన్ ఎక్కడ అమలవుతుంది అంటే నేను ఎందుకంటే మేమే తీసుకొచ్చి అమ్ముతున్నాము అంటే సప్లై చేస్తున్నాము అని అంటున్నారు కాబట్టి నేను దానికి చెప్తున్నాను. అంటే మీకు ఇన్ఫర్మేషన్ జనరల్గా దీని గురించి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఆల్రెడీ లారీలు వస్తున్నాయి, ఫ్యాక్టరీస్ నుంచి వస్తున్నాయి, డిఫరెంట్ కంపెనీస్, మేజర్ బ్రాండ్స్. రఘునాథ్ గారు, నేను ఒకసారి మాట, లాక్డౌన్ పెట్టిన పర్పస్ జనాలందరూ కరోనాతో చచ్చిపోతున్నారు, కరోనా వ్యాప్తి చెందకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు మీరు అదే లాక్డౌన్ టైంలో మాకు పర్మిషన్లు ఉన్నాయంటే ఏవో కాగితాలు తీసుకొచ్చి ఇన్ని వందల మంది కార్మికులతో మీరు ఇక్కడ పనిచేస్తున్నారు. ఒకసారి ఈ కార్మికుల ముఖాలు చూడండి, ఒకసారి ఆ దృశ్యాలు మీరే చూడండి. రఘునాథ్ గారు, రాజు గారు, ఒకసారి చూడండి. వాళ్ళు ఇంతమంది కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ లాక్డౌన్ టైంలో కరోనా బారిన పడితే మీ సిమెంట్ కంపెనీ వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరూ కరోనా బారిన పడితే వాళ్ళ జీవితాలకు రెస్పాన్సిబిలిటీ ఎవరు? అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే వర్క్ చేశారు. ఫస్ట్ కండిషన్ అదే మేము చెప్తాం. మా ఏజెంట్ కూడా బికాజ్ హీ విల్ హ్యాండిల్ ద రేక్, ఆయన కూడా క్లియర్గా మెన్షన్ చేసి మాస్క్స్ కూడా తెప్పించారు, అందరికీ మాస్క్స్ కూడా ఇచ్చారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి చేయాలి వర్క్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మాకు రైల్వేస్ కూడా అదే చెప్పారు, క్లియర్ ఇన్స్ట్రక్షన్. లోకల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు, మేము కూడా అగ్రీ అయ్యాము, దాని ప్రకారంగా మేము చేసాం. టోటల్గా లాక్డౌన్ ఉల్లంఘన మీరు చేశారు అని నేను అడిగితే ఏం సమాధానం చెప్తారండి? ఇది లాక్డౌన్ టైంలో ఇది చట్టవిరుద్ధం, ఇది చేయకూడదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని మీ కంపెనీ పాటించట్లేదని నేను అడిగితే టోటలీ అగ్రీ అవ్వండి సార్. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఐ రెస్పెక్ట్ అవర్ కంట్రీ. మోడీ గారు అయినా మన సీఎం జగన్ గారు అయినా అందరూ వాట్ ఎవర్ చేసే ఎవ్రీ షుడ్ ఫాలో, దట్ ఈస్ ద థింగ్. ఇది గూడ్స్ కొన్ని సడలింపులు ఇచ్చారు అనేది క్లారిటీ, దానివల్ల మనం ఇట్లా మూవ్ అవటమే తప్ప అంతేగాని వైలేట్ చేసి అందరిని ఇబ్బంది పెట్టాలి అట్లాంటిది ఎప్పుడూ లేదు. ఈవెన్ మై ఆన్ బిహాఫ్ ఆఫ్ మై కంపెనీ ఎవ్రీవన్ అట్లా ఎప్పుడూ లేదు. సో మేము కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని చేశాము. అది పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడింది ఆ చెట్టినాడు సిమెంట్ కంపెనీ రాయలసీమ హెడ్గా పనిచేస్తున్న రఘునాథరాజు. ఆయన ఇస్తున్న వివరణ, ఆయన చూపించిన డాక్యుమెంట్లు కూడా రైల్వేకి సంబంధించి, రైల్వే గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి మెటీరియల్ సప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. కానీ అందులో అది సిమెంటా, ఉక్కా, లేకపోతే ప్లాస్టిక్కా, లేకపోతే ఇతర మెటీరియల్ అన్నది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అది ఒకవేళ ఉంటే గింటే రైల్వే శాఖ చెన్నై నుంచి ఇక్కడ వరకు గూడ్స్లో ఒకవేళ తీసుకొచ్చింది అనుకున్నాం. ఒకవేళ వీళ్ళు మెటీరియల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉంచాలి తప్ప ఇక్కడ నుంచి ఈ మాదిరిగా ఈ వేరే ప్రాంతాలకి, వేరే జిల్లాలకి, వేరే పట్టణాలకి ఆ మెటీరియల్ తీసుకెళ్ళడానికి ఎలాంటి అనుమతి కూడా లేదు. ప్రస్తుతం ఆయన మనతో మాట్లాడిన సందర్భంలో కూడా ఎక్కడా చెట్టినాడు సిమెంట్ కంపెనీకి సంబంధించిన అనుమతులు కానీ, ఈ సిమెంట్ని వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి అనుమతి ఉన్న పత్రాలు కానీ ఎక్కడా కూడా మనకి చూపించలేదు. ఆ చూపించే పరిస్థితి కూడా లేదు. కేవలం రైల్వే శాఖకి ఉన్న అనుమతి మాత్రమే ఆయన చూపిస్తూ ఉన్నారు తప్ప ఈ రకంగా మేము పనిచేసుకోవచ్చు అన్నది ఎక్కడా కూడా ఆయన చూపించట్లేదు. ఆయన కూడా సమాధానం మనకు పర్టికులర్గా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంతమంది వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా రైల్వే హమాలీలు, వీళ్ళందరూ కూడా ఈ బోగిల్లో వచ్చిన మెటీరియల్ మొత్తాన్ని కూడా డెలివరీ చేయడానికి వచ్చిన కార్మికులు, వీళ్ళందరూ ఇప్పుడు ఈ విధంగా లాక్డౌన్ టైంలో పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చింది ఇప్పుడు చెట్టినాడు కంపెనీ అనేది. వాళ్ళు ఇచ్చే డబ్బులు కాసుపడి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఆ రకంగా ఎంతమంది ఎన్ని లారీల్లో ఇక్కడికి వచ్చిన బోగిల్లో ఉన్న సరుకు మొత్తాన్ని కూడా అన్లోడ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కరోనా అనేది వ్యాప్తి చెందితే వీళ్ళ బతుకులకి సమాధానం ఎవరు చెప్తారు అనేది మనం లేవనెత్తుతున్న ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు 20వ తేదీ నుంచి సడలింపుని ఇచ్చారు, అందువల్ల మేము మెటీరియల్ తెప్పించాము అంటూ పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే చెట్టినాడు కంపెనీ తరఫున ఆ ప్రతినిధి మనకి ఎక్కడ కూడా ఇవ్వలేకపోతున్నారు. మనం చూపించిన డాక్యుమెంట్ కూడా కేవలం రైల్వే శాఖకు ఉన్న అనుమతి మాత్రం చూపిస్తున్నారు తప్ప ఇక్కడ నుంచి సరుకుని ఆయా షాపులకి ఎలా తీసుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు మేము చూస్తూ ఉండగానే 50కి పైగా లారీలు దాదాపు ఇక్కడ మనకున్నాయి. ఎన్ని లారీలు బయటికి వెళ్ళాయో మనకు తెలియదు. మొత్తం వచ్చిన 1400 మెట్రిక్ టన్నుల సిమెంట్ మొత్తాన్ని తరలించడానికి ఎన్నో లారీలు అవసరం. ఈ లారీలన్నీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చోట్లకి వెళ్ళాలి అంటే అధికారులు మాత్రం ఇక్కడ పోలీసులు కావచ్చు వీళ్ళందరూ ఎలా అలౌ చేస్తారు, వాటికి ఎలా అనుమతులు తీసుకుంటారు అన్నది మనం ఇక్కడ లేవనెత్తుతున్న ప్రధానమైన ప్రశ్న. రైట్
అశోక్, థ్యాంక్ యూ సో మచ్ అప్డేట్స్ అందించినందుకు. ఒక విషయం మనం మర్చిపోతున్నాం, రేణిగుంట రెడ్ జోన్ ఏరియా, అసలు బయటకు రావడానికే అవకాశం లేదు. అలాంటి రెడ్ జోన్ ఏరియాలో కార్మికులతో పని చేయించుకునేంత ధైర్యం వాళ్ళు చేశారంటే బహుశా వారి వెనక ఎవరున్నారనే క్వశ్చన్ మాత్రం మనందరికీ లేవనెత్తుతోంది.